ఐదులు 100, 102, 200, 205, 1000. శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. విష్ణు సహస్రం చెప్పారు. ఇంతమంది కూర్చుని మీ అందరూ ఒక్కసారి రామనామము రామనామము రమ్యమైనది రామనామము అనుకోండి. ఇంతమంది కలిపి విష్ణు సహస్రనామ స్తోత్రం ఇక్కడ చేశారు. అది వెంకటరమణుడు మహాప్రీతి పొందుతాడు. అందుకు పెట్టాడు మహానుభావుడు వశిష్ఠుడు. అంటే ఎంత గొప్ప నామ వైభవం! ఇంకా ఇంతకన్నా తేలికైనది లోకంలో ఏముంటుంది? కనీసం ఎప్పటికప్పుడు అది చెప్పుకుంటే చాలు. దాన్ని జయమంత్రంగా మార్చారు. 13 మహామంత్రం చేసేశారు సమర్థరామదాస్ గారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని. అంటే రుద్రానికి క్రమపాఠంలో శివశబ్దాన్ని క్రమపాఠంలో చెప్పిన ఫలితం రావడం కోసమని శ్రీరామ జయ రామధరాన్నది 13 మహామంత్రం అయింది. అంటే ఒక్కొక్క నామాన్ని మంత్రం కింద మార్చారు పెద్దలు. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అని అకారం నుంచి రా వరకు ఆయన మీద మకుటం చెప్తూ సాంబ సదాశివని భజన చేసేది ఉంటుంది. అంటే భగవన్ నామం పలకడం ద్వారా వ్యక్తులు కారు, ఆ ప్రాంగణం అంతా కూడా పవిత్రమైపోతుంది. వాతావరణంలోకి ఆ శబ్దశక్తి ప్రవేశించి అలా పలకగా 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 మీకు తెలియకుండానే మీరు ఆ ప్రాంగణంలోకి వెళ్ళగానే మీకు ఒక గొప్ప మనశ్శాంతి కలుగుతుంది. అందుకే మీరు చూడండి, కొందరి ఇళ్ళకి వెళ్ళారనుకోండి, ఏమిటో చాలా ప్రశాంతంగా